ఐ వాంట్ టు వాచ్ ముకుంద 5 times. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, మన దర్శక బ్రహ్మ. ముకుంద ఆడియో లాంచ్ ఫంక్షన్లో తను స్పీచ్లో ఈ విషయాన్ని వెల్లడించారు. అసలు ఎందుకు ఈ ముకుంద సినిమాని 5 సార్లు చూస్తారు అని విశ్లేషిస్తే ఆయన చెప్పింది ఏంటంటే, ఈ సినిమాని మొదటగా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కోసం చూస్తానన్నారు, సెకండ్ హీరో వరుణ్ తేజ్ కోసం చూస్తానన్నారు, తర్వాత మూడోసారి ఈ సినిమాలోని హీరోయిన్ పూజా హెగ్డే కోసం చూస్తానన్నారు, అలాగే నాలుగోసారి మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జేర్ కోసం, చివరగా ఐదోసారి ఈ సినిమాకి పాటలు అందించిన లిరిసిస్ట్ సీతారాం శాస్త్రి గారి కోసం ఐదోసారి చూస్తానన్నారు. అయితే ఇందులో పెద్ద విశేషం ఏమిటి అనేది మనకు అనిపించవచ్చు. ఈ మధ్యకాలంలో రాఘవేంద్రరావు గారు ఏం మాట్లాడినా దాని గురించి వెబ్సైట్స్ కానీ మీడియా కానీ విశ్లేషించడం మొదలుపెట్టింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ లెజెండ్ పర్సనాలిటీ ఒక 40 సంవత్సరాల తర్వాత నోరు విప్పడం మొదలుపెట్టారు. సో న్యాచురల్లీ ఆ క్యూరియాసిటీ ఉంటుంది కొన్నాళ్ళు. సో ఛానల్ని మాట్లాడినా వింతే, అలాగే ఛానల్ మాట్లాడకపోయినా వింతే మన సమాజంలో. సో ఇది ఫ్రెండ్స్, రాఘవేంద్రరావు గారి గురించి ఆయన స్పీచ్లో చెప్పిన అదే హైలైట్ ఆఫ్ ది స్పీచ్. సీ యూ అంటిల్ నెక్స్ట్ టైం. మీకేమైనా కామెంట్ కానీ ఏదైనా చేయాలనిపిస్తే మీరు యూట్యూబ్లో కింద రాస్తే మాకు కొన్ని ఇన్పుట్స్ తెలుస్తాయి. Until then, bye and see you next time.